ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగనే 15/3/2024 నుండి 13/4/2024 వరకు రవి భగవానుడు మీనరాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ ఆయురారోగ్యాలను, ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. తులారాశి వారికి రవి భగవానుడు 18 సంవత్సరాల తర్వాత రాహుతో కలిపి మీనరాశిలో సంచారం చేయడం వలన 6వ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎద్దటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ సంభాషించేటువంటి కాల సమయంలో కానీ ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా దూరవాయు జల ప్రయాణాల్లో ధనపరమైన చిక్కులు, కొనుగోళ్ళు, క్రయ విక్రయాలలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. అంచనా వేయగలిగితే విజయం మీ సొంతమవుతుంది. అంచనా వేయలేకపోతే సర్వము పోవడము, అప్పుల పాలవడము, నిద్రలేని రాత్రులు గడపడము, రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఎర్రటి వస్త్రాలు ధరింపచేయడం, సూర్య ఆరాధన, కాళభైరవ స్వామి యొక్క పూజ మీకు మనశ్శాంతిని, ధనాన్ని, రుణ రోగ సమస్యలను దూరం చేస్తుందని చెప్పి గమనించాలి. ఆరోగ్యకారకుడు సూర్యనారాయణుడు అవ్వడం వలన ఇంట్లో అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అన్నట్లయితే ప్రతిరోజు మనం స్నానం చేసిన తదనంతరము పూజామందిరంలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని సూర్యభగవానికి నమస్కారం చేసుకొని గంగే చయమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనేటువంటి మంత్రాన్ని చెప్పుకొని సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడము, తులసి కోటలో సూర్యుని చూస్తూ నమస్కారం చేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగే ప్రతిరోజు ఆదివారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు రవిహోర ఉంటుంది కనుక అలాంటి కాల సమయంలో సూర్య మంత్రమైనటువంటి ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని రోజు 6 సార్లు తగ్గకుండా 54 సార్లు కానీ 108 సార్లు ఉచ్చరింపచేసినట్లయితే స్వామికి ఆశీస్సులు కలుగుతాయి. ఇంకనూ మనం అద్భుతమైన విజయాన్ని సూర్యశక్తి ద్వారా సంపాదించాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటాం. కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర. రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను స్వరూపాలు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్ర వల్ల ఉపయోగాలు ఒకసారి తెలుసుకుందాం. మనం ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. అలాగా మనసులో మనం 3 సార్లు కానీ 12 సార్లు కానీ ఓం సూర్యాయ కాళభైరవాయ నమః అంటూ ఇలాగా ఈ యొక్క శబ్దాన్ని సృష్టించడం వలన మానవుని శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేయడం, మనకు ఉండబడినటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు, కాళభైరవ యొక్క ఆశీస్సులు కలుగుతాయని చెప్పి గమనించాలి. కనుక మన యొక్క దేవాలయంలో నిత్యము సూర్యారాధన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమాన్ని చేయించి సూర్య నమస్కారాలు చేయించి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరం రాసి పంపించినట్లయితే మీకు 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ పేరును మీద ఉండబడిన రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని
తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు జ్యోతిష్య వివరాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకుంటున్నవారు ఈ కింది నెంబర్ను ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కుదరట్లేదా? లేకుంటే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా? జాతకంలో ఉండబడిన దోషాలను తెలియజేస్తూ అబ్బాయి వారి యొక్క జాతకంలో ఉండబడిన యోగాలను మీకు తెలియజేస్తూ మీకు కాళభైరవ స్వామి వారి ఆశీస్సుల చేత మీ యొక్క వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తొలగి ఒకరంటే ఒకరికి ఆప్యాయత అన్యోన్యత ఉండడానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలో మన యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అలాగా వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి మన దేవాలయంలో నేర్పించడం జరుగుతుంది. కనుక అందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మరియు సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వం సూర్యనారాయణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా ముందుగా మీరు ఆధ్యాత్మిక వీడియోలు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఈ కింది నెంబర్ని సంప్రదించి స్వామి ఆశీస్సులు పొందగలరు.